ఈరోజు నేను అన్ని వదిలేసి కూర్చుంటే నాకు యూట్యూబ్ నాకు పైసలు ఇవ్వదు. ప్రాక్టికల్గా డెసిషన్ తీసుకుని ఎమోషనల్గా తీసుకోకండి. నేను జాబ్ మానేసి ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేషన్ చేసేస్తాను. హలో గైస్, ఎట్లా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్ అనమాట. సో ఆల్మోస్ట్ మార్నింగ్ 4 అవుతుంది. కొంచెం ఫీవర్ వచ్చింది, ఇంకా అసలు హెల్త్ బాగాలేదు. కానీ ఒక రన్నింగ్ 6 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే అది చేసుకున్నా. నేను ఆ విషయం చెప్పడానికి నేను వ్లాగ్ అయితే వేస్తలేను. జస్ట్ మీతో రాగా ఇంకా అన్ఫిల్టర్డ్ గా మాట్లాడదామని చెప్పేసి కొన్ని విషయాలు ఏంటంటే కొంచెం బాదర్ చేస్తుంది. సో నేను ఏమనుకున్నా మీకు చెప్పి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి. సో ఏంటంటే ఇప్పుడు నేను కంటెంట్ క్రియేషన్ కూడా చేస్తున్నా, ప్లస్ జాబ్ కూడా నడుస్తుంది, అండ్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి తలకాయలా. కానీ ఏంటంటే గ్రోత్ వస్తుంది, మెల్లగా వస్తుంది. ఇప్పుడప్పుడు ఏమో ఇట్లా అనిపిస్తుంది, ఇది చేస్తే కరెక్ట్ ఉంటుందా, అది చేస్తే కరెక్ట్ ఉంటుందా, ఈ వీడియో ఎక్కువ పోయింది, ఆ వీడియో ఎందుకు పోతలేదు, ఈ వీడియో అట్లా. ఈ థాట్స్ మీకు కూడా వస్తూ ఉండొచ్చు, నాకు ఒక్కొనికే కాదు. సో అదే మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి అవే థాట్స్ వస్తున్నాయి ఇట్లా పొద్దున్న 4కి. ఇంకా ఫీవర్ ఉంది కాబట్టి ఇంకా తలకాయ తిరుగుతుంది. సో నేనేం ఆలోచించిన అంటే, నా సజెషన్ మీకు అందరికి కూడా ఏంటంటే, జస్ట్ కన్సిస్టెంట్గా ఉందాం. ఏదైనా సరే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం. జస్ట్ మనల్ని ఇంప్రూవ్ చేయడంలో ఫోకస్ చేద్దాం. అండ్ దాని తర్వాత వచ్చేసి రిజల్ట్ వస్తాయి, లేకపోతే మనకు రాసినప్పుడు వస్తాయి. కానీ హార్డ్ వర్క్ అనేది మన చేతిలో ఉంది. సో మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం, మనం వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాం, మనం వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మనకు ఆటోమేటిక్గా మనకు రావాల్సింది మనకు వస్తుంది, రాకపోతే మనం నేర్చుకుంటాం, అంతే. ఇగోండి, రెస్పాన్సిబిలిటీస్ అందరికి ఉంటాయి, నాకు కూడా ఉంది, మీకు కూడా ఉంటాయి. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఎప్పటికీ కూడా తప్పించుకోలేం, గుర్తుపెట్టుకోండి. నేను తప్పించుకోవద్దు కూడా, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీస్లో కూడా ఒక లెసన్ అనేది ఉంటుంది. మీరు డిసిప్లిన్లో ఉంటారు, మీరు నేర్చుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అనుకోండి, నేను సడన్గా ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అనుకోండి, నేను జాబ్ మానేసి ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేషన్ చేసేస్తా అని చెప్పేసి. కానీ నాకు తెలుసు నేను రెడీ లేను అని చెప్పేసి. ఇప్పుడు అర్థమవుతుందా? కానీ నాకు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ, నేను ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది, నేను రెగ్యులర్గా పోస్ట్ చేసి డిసిప్లిన్గా ఉండి నాకు ఒక హోప్ అనేది వచ్చినప్పుడు, సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు, ఏదైనా సరే సర్టెనిటీ. కానీ నేను ఆ రెస్పాన్సిబిలిటీని అయితే స్టేక్లో తీసుకోలేను కదా. నా వెనకాల మా ఇంట్లో ఉన్నారు, మా చెల్లె ఉంది, మా తమ్ముడు వాళ్ళు అందరు ఉన్నారు. శాలరీ అయితే నాకు రెగ్యులర్ వస్తుంది కదా. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఐఫోన్, కెమెరా, పీసీ ఏదైనా ఉండను, అవంతా నాకేం స్పాన్సర్షిప్ కాదు, ఏది అది నేను కష్టపడి నేను జాబ్ చేసి సంపాదించుకున్న అంత నా కోసం. అర్థమైందా? ఏది నాకు ఏదైనా యూట్యూబ్ ఇన్కమ్తో కానీ, లేకపోతే ఏదైనా స్పాన్సర్షిప్స్ దాంతో కాదు, అదంతా నేను కష్టపడి సంపాదించిన జాబ్తో వచ్చిన అవంతా. సో ఆ రెస్పెక్ట్ అనేది నాకు ఎప్పటికి ఉంటుంది జాబ్లోకి వెళ్ళి. ఎందుకంటే ఏం లేనప్పుడు ఎవరిని ఏదైతే ఉంటుందో దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం. ప్లస్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు మనం లైఫ్లో ముందుకు పోవాలి. అదే కానీ ఈ రెస్పాన్సిబిలిటీని స్కిప్ చేసేసి నాకు థాట్స్ వస్తాయి, మీ అందరికి వస్తాయి కామన్ థాట్స్. కానీ ప్రాక్టికల్గా డెసిషన్ తీసుకొని ఎమోషనల్గా తీసుకోకండి. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ చేయాలి, నేను ఎప్పుడు చేయొద్దు అంటలే, 100% చేయండి. మీకు నచ్చింది మీరు లైఫ్లో చేయండి. కానీ ఆ లీప్ ఆఫ్ ఫేత్ అనేది ఉంటుందా, తీసుకోండి. అది కూడా తప్పంటలే, తీసుకోకండి అని చెప్పేసి. కానీ అప్పుడప్పుడు ఒక డ్రాబ్యాక్ ఉంటుంది, దాన్ని ఆలోచించండి, దాని తర్వాత తీసుకోండి. ప్లస్ జాబ్ చేస్తూ కంటెంట్ క్రియేషన్ చేస్తూ మీరు కష్టపడే మీ కుద్దల్దం ఉందంటే అది చేయండి. ఎందుకంటే ఒకటేసారి మీరు స్కిప్ చేసేస్తే మీ దగ్గర ఉన్న రెస్పాన్సిబిలిటీస్కి వెళ్ళి మీకు ఇంకా డబుల్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోతాయి. ఒక టైం వస్తుంది, నేను కూడా 9 to 5 వదిలేస్తాను, నేను కూడా కార్పొరేట్ వదిలేస్తాను, నేను కూడా ఫుల్ టైం నేను వ్లాగర్ అయిపోతాను, నాకు తెలుసు. బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని కూడా నా బ్రెయిన్లో తెలుసు. ఈరోజు నేను అన్ని వదిలేసి కూర్చుంటే నాకు యూట్యూబ్ నాకు పైసలు ఇవ్వదు. ఇగో రోహిత్, నీకు $1000 పంపిస్తున్నాం మీ బ్యాంక్లో అని చెప్పేసి. సో అది నేను చెప్దామని చెప్పేసి, ఇంకా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. అండ్ ఇట్లనే రా అండ్ అన్ఫిల్టర్డ్ నా వ్లాగ్స్ ఉంటాయి, అర్థమైందా? సో మీకు ఒకవేళ కానీ ఈ వ్లాగ్ నచ్చితే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు ఏదైనా ఉంటే మీరు కమెంట్స్లో డ్రాప్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. ఇంకా నేను చాలా డిఫరెంట్ కంటెంట్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. బట్ ఐ ప్రామిస్, నేను ఒక్కదానికైతే స్టిక్ అయిపోతా, ఇంకా కన్సిస్టెంట్గా దాని మీదనే వర్క్ చేస్తా, ఓకేనా? రోస్టింగ్ అనేది, స్ట్రీమింగ్ నేను చేస్తా, ప్లస్ దాంతోపాటు వ్లాగ్స్, ఇవి రెండు మనకు కన్సిస్టెంట్ ఉంటాయి నో మ్యాటర్ వాట్. ప్లస్ మిమ్మల్ని మోటివేట్ చేయడం, మిమ్మల్ని హెల్ప్ చేయడం, మన జిమ్, మన బాడీ, మన బ్రెయిన్ అంతా నా 100% ఇస్తాం మీకోసం. అండ్ మీరు ఇప్పటిదాకా ఫాలో చేయలేరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఛానల్ని.
వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరితో చేస్తారో, ఎవరికైతే నాలో ఉందో, ఎవరైతే కొత్త కంటెంట్ క్రియేషన్లో వద్దామని చూస్తారో వాళ్ళకి. ఓకేనా? సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ అ గుడ్ నైట్.